పోక్సో. పోక్సో అనేది లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం. ఇంగ్లీష్‌లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ట్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ అనే దీన్ని సంక్షిప్తంగా ఫోక్సో అని పిలుస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో 2012లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో చట్టంగా మారింది. పిల్లలపై లైంగిక దాడులకు కఠిన శిక్షలు వేసేలా అంతకుముందు చట్టాలు లేకపోవడంతో ఈ కొత్త చట్టం తెచ్చారు. దేశంలో తరచూ చిన్న పిల్లలపై లైంగిక నేరాలు జరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం 2022లో పిల్లలపై నేరాల విషయంలో 1,62,449 కేసులు నమోదైతే అందులో సుమారు 64,500 కేసులు పోక్సో కింద నమోదైనవే. ఐపీసీ 354 అంటే మహిళ గౌరవానికి భంగం కలిగించడం, 375 అంటే అత్యాచారం, 377 ప్రకృతి వ్యతిరేక లైంగిక చర్యలు. ఈ 3 మాత్రమే 2012కి ముందు లైంగిక వేధింపుల చట్టాలుగా ఉండేవి. కొత్త చట్టం ప్రకారం పెనిట్రేషన్ సెక్సువల్ అజల్ట్, సెక్సువల్ హెరాస్మెంట్, చిన్నపిల్లల పోర్నోగ్రఫీ జెండర్ న్యూట్రల్ చట్టం అవ్వడం వల్ల పెద్దవారైనా, చిన్నవారైనా, ఆడైనా, మగైనా దీని కింద కేసు పెట్టవచ్చు. ఇక 2019లో నరేంద్ర మోదీ హయాంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. పెనెట్రేషన్ నేరానికి శిక్ష 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచగా, ఒకవేళ బాధితులు 16 ఏళ్ల లోపు అయితే 10 ఏళ్లకు బదులు 20 ఏళ్ల శిక్ష విధించేలా, అలాగే యావజ్జీవ ఖైదు, మరణశిక్ష కూడా విధించేలా చట్టాన్ని మార్చారు. దీనికోసం 1098 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు.